ఓం శ్రీ మాత్రే నమః. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. వృషభ రాశి వారికి రేపు ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటలకు జరగబోయేది ఇదే. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు రేపు ఫిబ్రవరి 11న ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు చూడబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వృషభ రాశి దీనిని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారికి రేపు ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల నుండి కూడా వీరి యొక్క జీవితంలో చాలా మార్పులనేవి సంభవించబోతూ ఉన్నాయి. ముందుగా వృషభ రాశి వారి యొక్క ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ధనలాభం, ఉన్నత అభివృద్ధి అనేది కలగబోతూ ఉంది. మీ మీద ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు నిలబెట్టుకోగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహ లాభం కనిపిస్తూ ఉంది. వాస్తు లాభం కూడా కలుగుతుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి స్త్రీలకు ధనలాభం, వస్తు లాభం ఎక్కువగా ఈ సమయంలో కలిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అనారోగ్య సమస్యలు ఎంతో కాలం నుండి వృషభ రాశి వారు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఆరోగ్యం పరంగా అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు. నూతన గృహము, విదేశీ ప్రయాణాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలని ఎంతో కాలం నుండి తలపెట్టుకుంటూ ఆగిపోతూ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కొత్త పరిచయాలు లభించబోతూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండబోతుంది అని చెప్పాలి. రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి సమయం ప్రారంభం కాబోతూ ఉంది. సినీ రంగం, మీడియా రంగాల వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం కానీ ఇంక్రిమెంట్లు వంటివి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి లాభదాయకంగా ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తం మీద వృషభ రాశి వారికి ధనలాభం, వస్తు లాభం అధికంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క కుటుంబ జీవితం విషయానికి వస్తే కుటుంబంలో ఖచ్చితంగా శాంతి అనేది నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు పునాది వేయడానికి అనుకూలమైన సమయం ఇది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఏదైతే కుటుంబానికి సంబంధించిన పనులు చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ ఇప్పుడు మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఖర్చులు మనకి అధికంగా ఏమీ కనిపించడం లేదు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ప్రతి విషయంలోని లభించేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ధైర్యముగా ప్రతి విషయంలోనూ ముందుకు అడుగులు వేయండి. శుభకార్యాలు చేసుకోవడానికి ఇది కలిసొచ్చేటటువంటి కాలమని చెప్పడంలో సందేహం లేదు. ఎంతో కాలం నుండి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వారు ఈ సమయంలో వ్యాపారాన్ని మొదలు పెట్టుకోగలుగుతారు. మీ వ్యాపారంలో లాభం చూడగలుగుతారు. చిన్న చిన్న ప్రమాదాల గురించి భయపడకండి. గతంలో ఏదైతే మీరు వ్యాపారం చేయాలని కానీ లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏ విషయంలో అయినా కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్నగా ప్రమాదాలు ఎదురైనట్టయితే వాటిని గుర్తుపెట్టుకుని ఇప్పటికీ కూడా భయపడుతూ ఉండకండి. ముందుకు అడుగులు వేసేటటువంటి ప్రయత్నం చేయండి. పిల్లలకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే ఆ అనారోగ్య సమస్యల నుండి కూడా బయటికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయం అనేది మీకు చాలా వరకు మధ్యస్థుగా అయితే లేదు కానీ అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. మీరు ఏవైతే సమస్యలకి పరిష్కారం దొరకాలని కానీ ఎవరికైతే మీరు అప్పు ఇచ్చి ఆ అప్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అప్పు కూడా మీరు తిరిగి తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే తిరిగి మీ డబ్బు మీరు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా ఆ డబ్బు మీకు రావడం వల్ల లేకపోతే వ్యాపారంలో కోల్పోయినటువంటి డబ్బు మీకు రావడం కారణంగానో ఆర్థికంగా బాగా సెటిల్ అవ్వగలుగుతారు. అప్పులు తీర్చలేకపోతున్నాము అని బాధపడుతున్న వారు అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు.
ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించుకోండి. అనారోగ్య సమస్యలు చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనిపించటం లేదు. ఈ సమయంలో ఏ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎంత చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో 100కి 100% అనుకూలంగానే ఉండబోతూ ఉంది. విద్యార్థులు చాలా ఉన్నత స్థాయికి ఎదగబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి మార్కులు అనేవి సంపాదించుకోగలుగుతారు. పరీక్షల్లో మార్కులు బాగా వస్తాయి. అనుకున్న కాలేజీల్లో మీకు సీట్లు వస్తాయి. ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలానే విదేశాల్లో ఉన్న విద్యార్థులు వ్యాపారం చేయాలనుకున్నా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఎవరైతే కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించాలి అనుకుంటున్నారో, అంటే మీరేదైతే వ్యాపారానికి సంబంధించి కానీ లేకపోతే మీ జీవితానికి సంబంధించి ఏదైతే కొత్త నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఆ కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబెడతాయని చెప్పుకోవాలి. రైతులకు కూడా బాగానే కలిసి రాబోతూ ఉంది. రాబడి అనేది వృషభ రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారికి రేపు సాయంత్రం 6 గంటల నుండి కూడా వీరి యొక్క జీవితంలో మార్పులు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 6 గంటలకి మీ యొక్క జీవితంలో ముఖ్యంగా గ్రహాల్లో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో అదృష్టం రావడం అంటే మీకు తెలియకుండానే చాలా మంచి ఫలితాలనేవి ఈ సమయంలో మీరైతే చూడబోతూ ఉన్నారు. 4 వైపుల నుండి కూడా డబ్బు అనేది రాబోతూ ఉంది. 4 వైపుల నుండి మంచిగా డబ్బు సంపాదించుకోబోతూ ఉన్నారు. ఆర్థిక ధనలాభం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏవైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రతి అవకాశం కూడా ఈ సమయంలో సంపాదించుకోగలుగుతారు. మీ నాశనాన్ని కోరుకునేవారే ఈ సమయంలో మీరు ఎదిగిన తీరును చూసి ఖచ్చితంగా వారు అసూయగా ఫీల్ అవుతారు. మీ యొక్క జీవితం మారడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. చూశారు కదా వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు. రేపు సాయంత్రం 6 గంటల నుండి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరించబోతున్నాయి, ఏవైనా కూడా చిన్న చిన్న సమస్యలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.